హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకైతే రైతు బంధు విడుదలపై అయితే సీఎం గారు అయితే కీలక నిర్ణయం అయితే విడుదలైతే చేశారు. ఇవాళ వచ్చేసి అసెంబ్లీ మీటింగ్‌లో రైతు బంధు గురించి అయితే ప్రస్తావన అయితే జరిగింది. రైతు బంధు ఎప్పుడు జమ చేస్తారు? రైతు బంధు కాస్త రైతు భరోసా మారింది తెలుసు కదా! 5,000 కాస్త 7,500 ఎప్పుడు జమ అవుతాయి? ఇంకా ఎంత టైం తీసుకుంటారు? ఇవాళ వచ్చేసి సమావేశంలో ఏం మాట్లాడారనైతే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు వస్తుందని. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు. ఇవాళ వచ్చేసి బడ్జెట్ మీటింగ్‌లో రైతు బంధు నిధులపై అయితే స్పష్టత అయితే ఇచ్చారని చూసుకోవచ్చు. రైతు భరోసా, రైతన్నలకైతే శుభవార్త. రైతు భరోసా అమలు అప్పుడే తేదీ అయితే ఖరారైతే చేశారు. చూసుకున్నట్లయితే మొన్నటి వరకు అయితే ప్రతి జిల్లాల వారీగా అయితే రైతు భరోసాపై అయితే సమ్మెలు అయితే నిర్వహించి అందరి రైతులకు దగ్గర నుంచి అయితే అవగాహన తెలుసుకొని ఎంత ఇవ్వాలి, ఎప్పుడులోపు ఇవ్వాలని అయితే మొన్నటిదాకా అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ మీటింగ్లు పెట్టి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుందని అయితే ఎదురుచూస్తున్న రైతులకైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీపి కబురు అయితే తెచ్చింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. చూసుకోవచ్చు. రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుందని అయితే ఎదురుచూస్తున్న రైతులకైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీపి కబురు అయితే తెచ్చింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట్లాడారు. సాగు చేసే రైతన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉద్దేశం అయితే స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతు రుణమాఫీ కూడా స్పష్టత అయితే ఇచ్చారు. ఎవరికైతే రైతు రుణమాఫీ ఇంకా కాలేదో లక్షలోపు వాళ్ళకి వాళ్ళలో 17,000 మంది అయితే ఇంకా అలానే ఉండిపోయారు. లక్షలోపు ఉన్న వాళ్ళు అందులో 84 కోట్లు అయితే ఇంకా జమ కావాల్సి అయితే ఉంది. వాళ్ళకి వచ్చేసి మొన్న వచ్చేసి ఆర్బీఐ దగ్గర సర్వర్ ప్రాబ్లం ద్వారా కొంతమంది రైతులకైతే ₹1,00,000 అనేది అయితే కాలేదు. వాళ్ళకైతే త్వరలోనే అవుతాయి. వాళ్ళు అవ్వగానే మిగతా వాళ్ళకి కూడా 1,00,000 నుంచి 1,50,000 వాళ్ళకైతే రుణమాఫీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. రుణమాఫీ వచ్చేసి ఈ నెల 31కి అయితే 1,50,000 లోపల అయితే పూర్తి స్థాయిలో అయితే చేస్తానని అయితే తెలిపారు. ఇవాళ మీటింగ్లో కూడా అదే స్పష్టత అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆగస్టు 15 తర్వాత ఎవరైతే ₹2,00,000 ఉన్నారో వాళ్ళకైతే పూర్తిగా అయితే 2,00,000 వరకు అయితే రుణమాఫీ అయితే జరుగుతుంది. ఎవరైతే క్రాప్ లోన్ తీసుకున్నారో ఇప్పుడు రైతు భరోసా గురించి మాట్లాడుకున్నట్టయితే కౌలు రైతులకి సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని అయితే స్పష్టమైతే చేశారు. ఇంకా 5 ఎకరాలకి 10 ఎకరాలకి అయితే స్పష్టమైతే జరగలేదు. మొన్న సమ్మెల్లో అయితే తెలిపారు. సాగు చేయని రైతులకు కూడా ఇచ్చారని పోయిన హయాంలో. ఈసారి అలాంటి తప్పిదాలు లేకుండా ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని అయితే మొన్నైతే పేర్కొన్నారు. అందులో భాగంగా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలిపారు. కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలని. రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభాప్రియ సేకరణ కూడా చేసుకున్నారు. దాని తర్వాత వచ్చే రైతు రుణమాఫీ అయిపోగానే రైతు భరోసా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఇంతవరకు మీకు రుణమాఫీ జమ అయిందా, జమ కాలేదా, అసలు అయిందా కాలేదా అయితే మీరైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీరు ఎంత రుణం తీసుకున్నారు, అయిందా, ఇంకా ఏ బ్యాంక్లో తీసుకున్నారైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. తద్వారా తోటి రైతులకు కూడా తెలిసింది. రేపు 31వ తారీఖు అయితే రైతు రుణమాఫీ అయితే అందరికీ జరుగుతుంది. రైతు భరోసా అయితే ఇంకా స్పష్టమైతే కాలేదు. వచ్చే నెల 15 తర్వాత నుంచి అయితే రైతు భరోసా అయితే అమల్లోకి అయితే వస్తుంది. దాని తర్వాత రైతు భరోసా అందరి ఖాతాలో అయితే జమ అయితే అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.